హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చిలక తోటకూర ఫ్రై అన్నమాట. సో ఇదైతే మా ఇంటి దగ్గర చెట్లకి వాటర్ పెట్టడం వల్ల ఆ చెట్టు చుట్టూరు కూడా ఈ చిలక తోటకూర అయితే పెరిగిందండి. నాకు ఈ కర్రీ అయితే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ చిలక తోటని ఫ్రై చేసుకుని తినడం అంటే నార్మల్ తోటకూర కన్నా ఈ తోటకూర అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ముందుగా వీటిని కట్ చేసి అయితే తీసి తెచ్చేసుకున్నాను. సో దీన్ని నీట్గా ఇలా మధ్యలో ఉన్న పువ్వునైతే తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తోటకూరని వాటర్లో వేసుకుని ఒక్కసారి బాగా ఇలా మొత్తం అంతా కలుపుకుని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలండి. ఇలా పెట్టడం వల్ల కిందకి మట్టి అంతా చేరి పైన ఉన్నదంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట. అస్సలు మెదపకుండా 10 నిమిషాల తర్వాత తీసేయండి. చూడండి ఇసుక ఎలాగైతే ఉందో. సో ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను కూడా వేసేసుకుని దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుని మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. సాల్ట్ అప్పుడే యాడ్ చేయకూడదు, ఎందుకంటే తోటకూర మనకి ముందుగా అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంది. అది కొద్దిగా ఉడికిన తర్వాత చాలా అంటే చాలా తక్కువైపోతుంది అనమాట. స్టార్టింగే సాల్ట్ వేసినట్లయితే అది సాల్ట్ ఎక్కువైపోతుందండి. అందుకని ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన చిలక తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి. నార్మల్గా మార్కెట్లో దొరికే తోటకూర కన్నా ఇది ఇంటి దగ్గర పెరిగే తోటకూర కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్రతి సంవత్సరము డాడీ చెట్లు తవ్వి వాటికి వాటర్ పెడుతుంటే ఈ చిలక తోటకూర అనేది చాలా అంటే చాలా ఎక్కువ వస్తుందండి మా ఊర్లో అయితేని. నేనైతే టేస్ట్ చేస్తాను, టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నదండి. సో మీకు ఈ చిలక తోటకూర తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.